ఇక ఆదిలాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా కలీం బదిలీపై వచ్చారు. శుక్రవారం కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. మైనార్టీల డెవలప్మెంట్ కోసం తాను కృషి చేస్తానని తెలిపారు. క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ ప్రజలకు, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సహాయం సిద్ధంగా ఉంటామని అన్నారు. ఇక మైనార్టీలు, సహోద్యోగుల తోడ్పాటుతో జిల్లా ఉన్న మైనార్టీ సంక్షేమానికి తన వంతుగా పాటుపడతానని తెలిపారు. కలీం, నేను జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారిగా నియమించబడ్డాను. ఇందులో ముఖ్యంగా నేను మన మైనార్టీ సోదరులకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు చెందవలసిన లోన్స్ కానీ, వాళ్ళకు విద్యార్థులకు కావాల్సిన సీట్లు, మైనార్టీ లోన్స్, హాస్టల్, పిల్లలకు కావాల్సిన స్కాలర్షిప్స్ ఏవేవైతే క్రిస్టియన్ మైనార్టీస్ కానీ, ముస్లిం మైనార్టీస్ కానీ వాళ్ళకు చెందినవి చేర్చడానికి నా వంతు నేను కృషి చేస్తాను. అదేవిధంగా నా కంట్రోల్లో వచ్చేటి బరియల్ గ్రౌండ్సే కానీ, కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెసే కానీ, మాస్క్ మస్జిద్లే కానీ, గ్రేవ్యార్డ్సే కానీ, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ల్యాండ్స్ ఇష్యూస్ కానీ ఏదైనా నా వంతు పూర్తి చేసుకుంటూ మా సహోద్యోగులతోటి నేను కలిసి నా పనిని పూర్తి చేసుకుని మా హయ్యర్ అధికారి జిల్లా కలెక్టర్ గారిని కానీ మా ఉన్నతాధికారుల సహాయంతో మొత్తం నా వంతు పూర్తి పని చేస్తానని తెలుపుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కలీం, నేను జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారిగా నియమించబడ్డాను. కలిసి